డిఎస్సిలో భాగంగా 7వ యూనిట్ పెరిప్లానెటా అమెరికానా బొద్దింక. విలియం కిర్బీ ఆంగ్ల శాస్త్రవేత్త. ఈయన కీటక శాస్త్రంలో ఎన్నలేని సేవలు అందించాడు. అందువల్ల ఈయనను కీటక శాస్త్ర స్థాపకుడు అని కూడా అంటారు. బొద్దింక ఆర్థ్రోపోడా వర్గానికి ఇన్సెక్టా తరగతికి చెందినది. జంతు రాజ్యము ఎనిమిలియాలోనే అతిపెద్ద విభాగము ఇన్సెక్టా. కీటకాలు భూచర జీవులు అయినప్పటికీ లోతైన సముద్రపు నీటిలో తప్ప అన్ని ఆవాసాలలో జీవించడానికి అనుకూలనాలను కలిగి ఉన్నాయి. కీటకాల దేహంలో 3 టాగ్మాలు 3 జతల కాళ్ళు కలిగి ఉండి ఇతర ఆర్థ్రోపోడా జీవులతో వైవిధ్యాన్ని కనపరుస్తాయి. కీటకాలను అధ్యయనం చేసే శాస్త్రాన్నే కీటక శాస్త్రము లేదా ఎంటమాలజీ అని అంటారు. బొద్దింక అత్యధికంగా తేలికగా లభించే కీటకము. ఇది ఇన్సెక్టాకు సంబంధించిన అన్ని ప్రత్యేక లక్షణాలను చూపిస్తుంది. దీని దేహము పెద్దగా ఉండటం వల్ల విచ్ఛేదనమునకు ప్రదర్శనకు అనువుగా ఉంటుంది. అందువల్ల ఇది కీటకాలను అధ్యయనం చేయడానికి చక్కటి ఉదాహరణ. బొద్దింక ఇళ్లలో ఉండే అతి సాధారణమైన చీడ. ఇది ఆహార పదార్థాలను విసర్జక పదార్థాలతో కలుషితం చేసే హానికర కీటకము. ఇది ఆహారాన్ని కలుషితం చేయడం వల్ల అనేక బ్యాక్టీరియల్ వ్యాధులు సంక్రమిస్తాయి. ఇవి ఎక్కువ ఉష్ణమండలాల్లో ఉంటాయి. కొన్ని ప్రజాతులు మాత్రమే సమశీతోష్ణ మండలాలలో ఉంటాయి. భారతదేశంలో సాధారణంగా కనిపించే 2 జాతులు బొద్దింక జాతులు అనేటువంటి ఒకటి బ్లాటా ఓరియంటాలిస్, 2 పెరిప్లానెటా అమెరికానా అనేటువంటి 2 జాతులు ఉన్నాయి. పెరిప్లానెటా అమెరికానా నమూనా అధ్యయనం గురించి మనము తెలుసుకుందాం. ఆవాసము అలవాట్లు. పెరిప్లానెటా అమెరికానా ఉష్ణమండల అమెరికా ప్రాంతానికి చెందినది. ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. పెరిప్లానెటా అమెరికానాను బర్మిస్టర్ ప్రతిపాదించాడు. ఇది వంటగదులలోనూ హోటళ్లలోనూ బేకరీలలోనూ రవాణా సరుకులు నిల్వ ఉంచే గోడౌన్లలోనూ మొదలైన ప్రాంతాల్లో తరచుగా కనిపిస్తుంది. ఇది నిశాచర కీటకము. రాత్రి సమయంలో ఆహారం కోసం దాక్కున్న స్థలం నుంచి బయటకు వస్తుంది. పగటి సమయంలో ఇది నిస్తేజంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటుంది. దీని చదును శరీరము నేల గోడల్లో ఉండే ఇరుకు సందుల్లో ప్రవేశించడానికి అనువుగా ఉంటుంది. ఇది సర్వభక్షకి. అన్ని రకాల ఆహారాన్ని భక్షిస్తుంది. వాసన ద్వారా ఆహారాన్ని పసిగడుతుంది. పెరిప్లానెటా పరిగెత్తే కర్సోలియల్ జీవి. మనము ఇక్కడ బొద్దింక యొక్క బాహ్య లక్షణాల గురించి తెలుసుకున్నాం. అంతకుముందు వర్గీకరణ. వర్గం ఆర్థ్రోపోడా, విభాగం ఇన్సెక్టా, క్రమం ఆర్థ్రోప్టెరా, కుటుంబము బ్లాటిడే, జాతి పెరిప్లానెటా, ప్రజాతి అమెరికానా అనేటువంటిది. ఇక్కడ బాహ్య లక్షణాలు. బొద్దింకకు పొడవుగా మొనతేలిన దీర్ఘయుక్త పృష్ఠోదరముగా అణచబడిన దేహం ఉంటుంది. దేహము ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగి ఉంటుంది. మగ జీవులలో రెక్కలు ఉదరాన్ని దాటి ఉంటాయి. దేహము ఎరుపు గోధువర్ణంలో ఉండి పూర్వ పుష్టకము అంచు పసుపు వర్ణంలో ఉంటుంది. శరీరం మొత్తం బాహ్యంగా కైటినస్ అవబాసినతో కప్పబడి ఉంటుంది. బాహ్యాస్థి పంజరముగా పనిచేస్తుంది. అవబాసిని కింద గల అధచర్మ కణాలు స్రవిస్తాయి. బాహ్యంగా ఇది మైనపు పొరచేత కప్పబడి ఉండి నీటి ప్రవేశశీలత రహితంగా ఉంటుంది. మైనపు పొరను ఈనోసైట్లు స్రవిస్తాయి. అవబాసిని దృఢంగా ఉండి శరీరాన్ని రక్షిస్తూ నీటిని కోల్పోకుండా కాపాడుతూ కండరాలు అతుక్కొని కోవడానికి స్థానాన్ని కల్పిస్తుంది. ఇది స్కీరైట్లు అనే చిన్న పలకాలను కలిగి ఉంటుంది. ఈ పలకాలు మృదువైన వంగే ఆర్థోడియల్ త్వచముతో అతుకబడతాయి. దేహము. బొద్దింక దేహము స్పష్టమైన కండీభవనం కలిగి 3 టాగ్మాలుగా స్వరూపపరంగా నిర్దిష్టమైన దేహ భాగాలు అంటే తల, వక్షము, ఉదరము అనే భాగాలు విభజించబడుతుంది. బొద్దింక తల చిన్నగాను త్రిభుజాకారంలో ఉంటుంది. దేహానికి లంబకోణంలో వేలాడుతున్న తలకు వెడల్పైన పరభాగం పైకి, నోటి భాగాలు కిందకి ఉంటాయి. ఇలాంటి తలను హైపోగ్నాథస్ రకము అంటారు. బొద్దింక తల 6 పిండదశ ఖండితాల కలయిక వల్ల ఏర్పడుతుంది. పొట్టి మెడ లేదా సర్వికం పక్షానికి కదలడానికి వీలుగా అతుకబడి ఉంటుంది. ఇది అనేక స్కీరైట్ల చేత కప్పబడి ఉంటుంది. ఈ స్కీరైట్లన్నీ కలిసి గుళికలాగా ఏర్పడతాయి. 2 నేత్రాలకు మధ్యలో ఉన్న తలాన్ని పై భాగాన్ని శీర్షము అంటారు. శీర్షానికి అధికపాల పలకాలు అనే 2 స్కీరైట్లు ఉంటాయి. అధిక పాల పలకాలు అధిక కపాల సూదన రేఖలుతో కలపబడి శీర్షం కింద తలకు ముందు భాగంలో కప్పబడిన స్కీరైట్లు పెద్ద ముఖపలకము, సన్నని దీర్ఘచతురస్రాకారపు క్లైపియస్, కదిలే పైపెదివి లేదా
ఓష్టము తలకు పక్క భాగాలను కప్పుతూ సంయుక్త నేత్రాలకు దిగువ ఉన్న దవడ స్కీరైట్లు లేదా జీనేలు ఉంటాయి. తల గుళిక వెనుక భాగంలో అనుకపాల మహారంధ్రము ఉంటుంది. ఈ రంధ్రము ఓక్సిపిట్ అనే స్కీరైట్లతో ఆవరించబడింది. ఈ అనుకపాల మహారంధ్రము ఆహారవాహిక, మహాధమని, నాడీదండము, వాయునాళాలకు ప్రయాణ మార్గంగా ఉంటుంది. స్పర్శ శృంగానికి ఆధారంలో తెల్లటి నిర్మాణం ఉంటే సుశిరము లేదా నేత్ర బిందువు లేదా సరళ నేత్రము ఉంటుంది. తలలోని మొదటి, మూడవ ఖండితపు ఉపాంగాలు లోపించి ఉంటాయి. రెండో ఖండితానికి ఒక జత పొడవైన సన్నని ఖండితపు స్పర్శ శృంగాలు ఒక్కొక్కటి చొప్పున తలకు ఇరువైపులా స్పర్శ శృంగాలు స్పర్శ గ్రాణ విధులు నిర్వహిస్తాయి. నాలుగో ఖండితానికి ఒక జత హనువులు, ఐదవ ఖండితానికి మొదటి జత జంబికలు ఉంటాయి. ఆరో ఖండితానికి రెండో జత జంబికలు ఉంటాయి. ఇవి కలిసిపోయి అధరముగా ఏర్పడుతుంది. దీన్ని కింది పెదవి అంటారు. నోటి భాగాలు పెరిప్లానేటా నోటి భాగాలు కొరికి నమిలే రకానికి చెందినవి. ఇవి నోటి చుట్టూ కదల్చడానికి అనువుగా సంధించబడిన ఉపాంగాలు. ఇందులో ఒక పై పెదవి, ఒక జత హనువులు, ఒక జత మొదటి జంబికలు, అధరము లేదా రెండో జత జంబికలు, నాలుక లేదా అధోగ్రసని ఉంటాయి. ఇవి ముఖపూర్వ కుహరాన్ని ఆవరించి ఉంటాయి. ఓష్టము ఒక నిలువు దీర్ఘచతురస్రాకారము పలక. ఇది క్లైప్లేస్తో కదిలే విధంగా అతికి ఉంటుంది. ముఖపూర్వ కుహరానికి పూర్వపు అంచుగా ఏర్పడుతుంది. దీన్ని పై పెదవి అని కూడా అంటారు. దీని లోపలి తలంలో స్వాదన సెన్సిల్లాలు ఉంటాయి. ఆహారాన్ని పట్టుకోవడానికి, రుచిని గుర్తించడానికి ఓష్టము సహాయపడుతుంది. హనువులు ఒక చేత త్రిభుజాకారపు దృఢమైన కండరరహిత కైటిన్తో తయారైన హనువులు నోటికి ఇరువైపులా జీనీలను అతికి ఉంటాయి. వాటి లోపలి తలంలో ఆహారం నమలడానికి ఉపయోగపడే దంతాలు ఉంటాయి. వీటిని కదల్చడానికి అపవర్తిని, అభివర్తిని అనే రెండు జతల కండరాలు తోడ్పడతాయి. మొదటి జంబికలు హనువులకు వెనుకగా నోటికి ఇరువైపులా ఒక్కొక్కటి చొప్పున మొదటి జత జంబికలు ఉంటాయి. ప్రతి జంబిక ద్విశాఖితంగా ఉండి 3 భాగాలను కలిగి ఉంటుంది. అవి ప్రథమ పాదాంగము, అంతర పాదాంగము, బహిపాదాంగము, కార్డో స్టెఫిస్ కలిపి ప్రథమ పాదాంగము ఏర్పడుతుంది. స్టెఫిస్ వెలుపల వైపు నుంచి 5 కనుపులను, జంబిక స్పర్శాంగము పాలిపెర్ స్కీరైట్ల నుంచి బయలుదేరుతుంది. దీని బహిపాదాంగము అంటారు. జంబిక స్పర్శశృంగాలు స్పర్శాంగాలు ముందు జత కాళ్ళను శుభ్రపరచడానికి ఉపయోగపడతాయి. స్టెఫిస్ దూరాగ్రం నుంచి జంబికా స్పర్శాంగాలకు లోపల వైపు అంతరాంగ పాదం ఏర్పడుతుంది. ఒక్కొక్క అంతరాంగ పాదానికి 2 భాగాలుంటాయి. అవి వెలుపలి వెడల్పు పడగ లాంటి గేలియో, లోపల సిన్సర్ లాంటి స్త్రావణ మాదిరి లెసీనియా. జంబికలు ఆహారాన్ని పట్టుకొని హనువుల వద్దకు చేరవేస్తాయి. ప్రీమేటం అగ్రభాగంలో ఒక జత పారాగ్లోజెస్, మొదటి జత జంబిక గేలియోతో పోలి, ఒక జత గ్లోజే, మొదటి జత జంబిక లెసీనియాతో పోలి ఉంటాయి. గ్లోజే, పారాగ్లోజేలు కలిసి లింగులాను ఏర్పరుస్తాయి. రెండో జత జంబికలు ఇక్కడ ఈ రెండో జత జంబికలు అనేటువంటివి మనకు తీసుకున్నప్పుడు మొదటి జతకు వెనక అమరి ఉంటాయి. రెండు జంబికలు కలిసి వెడల్పైన పలకాల లాంటి నిర్మాణాన్ని లెబియం లేదా అధరాన్ని ఏర్పరుస్తాయి. దీనికి 3 భాగాలు ఉంటాయి. అవి పై భాగాన సబ్మెటం, మధ్యమెటం, కింద ప్రీమెటం, పాలిజర్ స్కీరైట్ల నుంచి 3 ఖండితాలు, ఓష్టము, అధరము, స్పర్శాంగము, ప్రీమెటం ఇరువైపులా 1 చొప్పున ఉంటాయి. ఇవి ఆహారం జారిపోనివ్వకుండా ముఖపూర్వ కుహరంలోకి వెడతాయి. అధోగ్రసని నాలుక లేదా జిహ్వము. అధోగ్రసని కైటిన్తో నిర్మితమై గాడి కలిగిన కడ్డీ లాంటి నిర్మాణము. ఇది ముఖపూర్వ కుహరంలో మొదటి జంబిక మధ్యలో వేలాడుతూ ఉంటుంది. అధోగ్రసనికి నాలుక లేదా జిహ్వ అని కూడా అంటారు. ఇది అపవాహిక లాలాజల వాహిక తెరవడానికి రంధ్రాన్ని కలిగి ఉంటుంది. మెడ ఇది పొట్టిగా సన్నగా ఉండి వంగే లక్షణాన్ని కలిగి తలను వక్షాన్ని కలుపుతూ 4 గ్రీవ స్కీరైట్లు మెడకు ఊతమిస్తాయి. మెడ దేహపు టాగ్మా కాదు, తలను కదల్చడానికి దోహదపడుతుంది. వక్షము బొద్దింక దేహంలో ఇది 2వ టాగ్మా. దీనిలో 3 ఖండితాలు ఉంటాయి. అవి ప్రాగ్వక్షము, మధ్య వక్షము, అంత్య వక్షము. ఒక్కొక్క ఖండితానికి ఆవరించి 4 స్కీరైట్లు ఉంటాయి. ప్రతి ఒక్కటి
పృష్ఠతలము వైపున పృష్ఠఫలకము లేదా పృష్ఠకము, 1 ఉదరతలము వైపున ఉర ఫలకము, 2 పార్శ్వతలం వైపున పార్శ్వఫలకలు ఉంటాయి. ప్రాగ్వాక్షంలో ఉన్న పృష్ఠఫలకాన్ని పూర్వ పృష్ఠకము అంటారు. ఇది దేహంలో అతిపెద్ద స్కీరైట్. ఇది మెడను కొంత తలభాగాన్ని కలుపుతూ మధ్యక్షము, అంత్యాక్షము పృష్ఠఫలకాలను వరుసగా మధ్య పృష్ఠకము, అంత్యపృష్ఠకము అంటారు. ఆసన ఖండితాలను, స్కీరైట్లని సన్నని మెత్తని కదిలే త్వచాలు అంటారు. ఆర్థోడియల్ త్వచాలతో కలపబడతాయి. ఇవి ఖండితాల మధ్యలో కదలికలను తావిస్తాయి. కాళ్ళు బొద్దింకకు 3 జతల కీళ్లు కలిగిన గమన పాదాలు ఉంటాయి. ఇవి ఒక్కొక్క జత ప్రతి వక్షము ఖండితము ఉదరతలంలో అతికి ఉంటాయి. వక్షఖండితపు పార్శ్వఫలకాలు ఉరఫలకంతో కాళ్ళు సంధించబడతాయి. ఆయా ఖండితాలలో అవి ఉన్న కారణం వల్ల కాళ్ళను పూర్వకాళ్ళని, మధ్యకాళ్ళని, పరకాళ్ళు నామకరణ చేశారు. 3 జతల కాళ్ళ నిర్మాణము ఒకే విధంగా ఉంటుంది. ఒక్కొక్క కాలులో 5 ఖండితాలు ఉంటాయి. వీటిని పాద ఖండితాలు అంటారు. వివిధ రకాల పాదఖండితాలు ఆధారం నుంచి అంచు వరకు గల కాక్సా, ట్రోకాంటర్, ఫీమర్, టీబియా, టార్సర్ అనేటువంటివి మనకు ఈ కాళ్ళు అనేటువంటివి ఉంటాయి. కాక్సా కాలిని వక్షఖండితాన్ని అతికి ఉంచుతుంది. ట్రోకాంటర్ ఫీమర్తో కలిసిపోయి కాక్సాతో కదిలే విధంగా సంధించబడుతుంది. ఫీమరు టిబియాలో గండు రోమాలను కలిగి ఉంటాయి. టర్సస్లోని అతుకులను టార్సోమియర్లు అంటారు. వీటిలో లోపలి తలంలో మెత్తని ప్లాంట్యూలే అనే మెత్తాలు ఉంటాయి. టార్సర్కి చివర అతుకు నఖాలతో అంతమవుతుంది. నఖాల మధ్య రోమాలతో కూడిన మృదువైన స్వంజిక మొత్తం మెత్త ఉంటుంది. దీన్ని పల్విలస్ లేదా అరోలియం అంటారు. రెక్కలు బొద్దింకలో 2 జతల రెక్కలు ఉంటాయి. అవి పూర్వరెక్కలు, పరరెక్కలు. పూర్వరెక్కలు మందంగా, కాంతి నిరోధకంగాను తోలులాగా ఉంటాయి. ఇవి ఎగరడానికి తోడ్పడవు, కానీ పరరెక్కలు అవి ఉపయోగపడినప్పుడు కప్పుతూ రక్షణ ఇస్తుంది. వీటిని టెగ్మినా అంటారు. ఏకవచనము టెగ్మాన్. పరరెక్కలు వెడల్పుగాను, పలచగా, పారదర్శకంగా, సున్నితంగా ఉంటాయి. ఇవి ఎగరడంతో తోడ్పడతాయి. ఉపయోగంలో లేనప్పుడు టెగ్మినా కింద ముడుచుకొని ఉంటాయి. బొద్దింక రెక్కల్లో సిరలు లేదా నెరాఫ్యూరాన్లు జాలకంలాగా ఉంటాయి. ఉదరము 10 ఖండితాలను కలిగి ఉంటుంది. ప్రతి ఖండితము పృష్ఠతలములో పృష్ఠఫలకము ఉదరతలాన, ఉరఫలకము పార్శ్వతలాన 2 పార్శ్వఫలకాలతో కప్పబడి ఉంటుంది. పృష్ఠఫలకాలు 10 ఉంటాయి, కానీ ఉరఫలకాలు 9 మాత్రమే ఉంటాయి. 10వ ఉరఫలకము ఉండదు. మగజీవిలో 8వ పృష్ఠఫలకము, స్త్రీజీవిలో 8వ, 9వ పృష్ఠఫలకాలు కనబడవు. ఎందుకంటే అవి 7వ పృష్ఠఫలకంతో కప్పబడి ఉంటాయి. 10వ పృష్ఠఫలకము దేహ పరభాగం చివర వరకు వ్యాపించి చివర అంచు మధ్య భాగంలో ఒక గాడిని లేదా లోతైన నొక్కును ఏర్పరుస్తుంది. మగజీవిలో 9 ఉరఫలకాలు, స్త్రీజీవిలో 7 ఉరఫలకాలు కనబడతాయి. 7వ, 8వ, 9వ ఉరఫలకాలు కలిసి గుడ్ల సంచిని ఏర్పరుస్తాయి. గుడ్ల సంచి 2 గదులతో ఉంటుంది. అవి పూర్వ జననగ్రంథి లేదా గైనేట్రియం, పర గుడ్లకోశ కక్ష. మగజీవిలో ఉదరతలానికి పరభాగంలో 1 జత పాయు ఉపాంగాలు, 1 జత పాయు కీలాలు, గోనోఫైసిస్లు ఉంటాయి. పాయు ఉపాంగాలు అతుకుల సహితంగా ఉండి 10వ పృష్ఠఫలకంలో పార్శ్వభాగంలో నుంచి ఏర్పడతాయి. ఇవి స్త్రీ, పురుష జీవులలో ఉంటాయి. పాయు కీలాలలో అతుకుల రహితంగా ఉండి 9వ ఉరఫలకం నుంచి ఏర్పడతాయి. మగజీవులలో మాత్రమే ఉంటాయి. గోనోఫైసిస్లు మగజీవులలోను, 9వ ఉరఫలకంలో స్త్రీ పరభాగంలోను. స్త్రీజీవులలో 8, 9 ఉరఫలకాల నుంచి వచ్చే చిన్నని కైటినస్ నిర్మితాలు. ఇవి బాహ్య జననాంగాలు. ఉదరానికి పరభాగంలో పాయువు ఉంటుంది. మగజీవులలో జనరంధ్రము పాయువు కింద ఒక గోనోఫైసిస్ పైన ఉంటుంది. స్త్రీ జీవులలో అది 8వ ఉరఫలకంలో ఉంటుంది. శరీరకుడ్యం. బొద్దింక శరీరకుడ్యం 3 స్తరాలతో ఏర్పడుతుంది. అవి అవభాసిని, బాహ్య చర్మము లేదా అధచర్మము. ఆధార త్వచము, అవభాసిని, బాహ్య పొర. ఇది 3 వివిధ స్తరాలతో ఏర్పడింది. అవి బాహ్య పలుచటి మైనపు అవభాసిని, ఆద్య అవభాసిని, మధ్యలో మందమైన బాహ్య అవభాసిని. అవి దృఢమైన వర్ణిక కైటిన్తో ఏర్పడుతుంది. లోపల మందమైన మృదు కైటిన్ పొరలతో ఏర్పడి అంత్య అవభాసిని సంధి త్వచాల
బాహ్య అవవాసిని రహితం కాబట్టి అవి సునాయంగా కదలగలుగుతాయి. అవభాసనికి కింద బాహ్య త్వచం ఉంటుంది. దీన్ని ఆధార త్వచం మీద ఉండే ఏకస్తర స్తంభాకార కణాలుంటాయి. ఇది అవభాసని స్రవిస్తుంది. ఆధార త్వచం శరీర కుడ్యానికి అడుగులో ఉండే త్వచం. దీనిలో చదును కణాలు ఉంటాయి. అవభాసనికి సున్నితమైన అంతరాంగిక అవయవాలు రక్షణ ఇస్తూ నీటి ఆవిరి ద్వారా వృధా కాకుండా కాపాడుతుంది. కండరాలు అతుక్కోవడానికి తలాన్ని కల్పిస్తాయి. శరీర కుడ్యం